నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కదంబ లోగిలి కాలానికి అతీతంగా నిలిచిన మమతల మండువ, ప్రకృతితో మమేకమైన జీవనం, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు ఆలవాలమైన మండువా లోగిళ్ళు, ఆత్మీయ సంభాషణలకు వేదికైన ప్రాంగణాలు నేటి యాంత్రిక జీవనంలో కనుమరుగైపోతున్నాయి. నాగరికత పోకడల్లో తమ ఆచారాలను, సంప్రదాయాలను కోల్పోతున్న తరుణంలో మహేంద్రవాడ గ్రామానికి చెందిన తాడి చంద్రశేఖరరెడ్డి అనే వ్యక్తి కాలానికి ఎదురీదుతూ ఒక అద్భుతమైన సంకల్పంతో కదంబ లోగిలిని నిర్మించారు. ఇది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన నిర్మాణం కాదు, ప్రకృతితో మమేకమై పర్యావరణ స్పృహతో రూపొందించబడిన ఒక జీవన సౌధం. ఈ కదంబ లోగిలి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ఇల్లు కాన్సెప్ట్కు నిలువెత్తు నిదర్శనం. ఆధునికతను ఆహ్వానిస్తూనే ప్రకృతిని ఆలింగనం చేసుకున్న ఈ మండువా లోగిలి అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. వనవాణితో తన అనుభవాలను పంచుకుంటూ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ఇది ఒక చిన్న మండువా లోగిలి, కాని ఇందులో జీరో పవర్ బిల్లుతో జీవించే అవకాశముంది అని సగర్వంగా తెలిపారు. ఈ లోగిలికి ప్రధాన ఆకర్షణగా నిలిచేది 3 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. దీని ద్వారా ఇంటికి కావలసిన విద్యుత్తును పూర్తిగా సౌరశక్తి నుండే ఉత్పత్తి చేసుకుంటూ మిగులు విద్యుత్తును గ్రిడ్డుకు అందిస్తున్నారు. ఇది ఇంటి కరెంటు బిల్లును దాదాపు 0కు తగ్గించి పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తోంది. విద్యుత్తు మాత్రమే కాదు, నీటి వినియోగంలో కూడా కదంబ లోగిలి ఒక ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఇంకుడు గుంతలతో పాటు వర్షపు నీటిని ప్రత్యేకంగా సేకరించే వ్యవస్థ ఉంది. రెయిన్ చైన్ల ద్వారా వర్షపు నీటిని సేకరించి వాటిని కొన్ని సెడిమెంట్ ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి సంపులోకి సేకరిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా లభించే తాగునీరు 8 pH మరియు 100 TDSతో అత్యద్భుతమైన ఆల్కలైన్ నీరుగా మారుతుంది. ఈ నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ఇది మనం తాగాల్సిన నీరు, దీనికి సెల్ఫ్ హీలింగ్ గుణాలుంటాయి. బయట కొనే బాటిల్ మరియు ప్లాంట్ వాటర్ కేవలం 3 pH మరియు 15 TDS మాత్రమే ఉంటుంది. ఇది గమనించగలరు. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఎసిడిక్ వాటరిది. గ్యాస్ట్రిక్ మరియు కీళ్ల సమస్యలు రావడానికి ఇదొక కారణం కూడా అని హెచ్చరించారు. కదంబలోగిలి కేవలం ఒక ఇల్లు కాదు, అది ఒక జీవన విధానం. గతస్మృతులను గౌరవిస్తూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్మించబడిన ఈ మండువా లోగిలి ప్రకృతితో మమేకమై ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి చక్కటి మార్గాన్ని చూపుతోంది. తాడి చంద్రశేఖరరెడ్డి యొక్క ఈ ఆశయం నేటి బిజీ జీవితంలో కనుమరుగైపోతున్న విలువలను, ఆనాడు ఉమ్మడి కుటుంబాలు పంచుకున్న కష్టసుఖాలను, ఎండా వానలను చూస్తూ గడిపిన ఆహ్లాదకరమైన క్షణాలను తిరిగి తీసుకురావాలనే తపనకు ప్రతీక. హలో అండి, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ గణపతి రామారెడ్డి మా నాన్నగారు. నాకు ఎప్పుడైతే నేను బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే గ్రామీణ వాతావరణం ఎక్కడా కనిపించేది కాదు. నాకు ఇల్లు కట్టాలన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఫస్ట్ నేను ఆలోచించింది మన గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలాగా ఒక సెల్ఫ్ సస్టైనబుల్ హౌస్ కావాలి. ఇరుకిరుగ్గా సిటీలో ఎలాగో తప్పదు, ఇరుకిరుకిళ్లలోనే ఉండాలి. ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఉండేటట్టు ఒక ఇల్లు నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఒక మండవలిగలు కట్టుకుని సెల్ఫ్ సస్టైనబుల్ కాన్సెప్ట్ అంటే సూర్యరశ్మిని మనం వాడుకునేలాగా 3 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, అలాగే రైన్ వాటర్ హార్వెస్టింగ్, రైన్ వాటర్ని మనం ఆల్కలైజేషన్ చేసి ఆ వాటర్ని మనం వాడుకునే పద్ధతిలో. మామూలుగా అయితే గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ పెట్టారు, ఇంకుడు గుంతలు ఉండాలి, కానీ ఆ రూల్ని ఎవరో ఫాలో అవ్వరు. అది తొంగలో తొక్కి మన ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాము. అసలు కాన్సెప్ట్ ఎందుకు మనం వాటర్ని ఎలా వృధా చేయాలి, రైన్ వాటర్ అంతా ఇలా డ్రైనేజీలో పోవడం ఇవన్నీ ఇష్టం లేక ఇది చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, మన ఇళ్ళు మన సంప్రదాయం ఎలా ఉంటుంది అది ప్రతిబింబించేలా కట్టాలనే ఉద్దేశంలో ఇల్లు కట్టడం జరిగింది. హలో, అందరికీ నమస్కారం.
రిటైర్డ్ టీచర్. మా బాబు మన కులస్థానంలో మరి తన అభిరుచులకు అనుగుణంగా కదంబలోకి ఎస్ అనుగుణంగా కట్టాలి నాన్నగారు నేను ఎలా చేసుకుంటానంటే ఓకే బాబు అన్నాను. ఇది పెద్దలి సంపాదన, మా తాతగారి సంపాదన నుంచి వచ్చింది. నేను ఈ రకంగా తీర్చిదిద్ది చక్కగా మరి మా అబ్బాయి తన అభిరుచులకు అనుగుణంగా ఇది తీర్చిదిద్దడం జరిగింది. చాలా బాగుంది. మరి దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రకంగా మరి చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్నింటికీ కూడా బాగుంటుంది.